మహా అవతార్ నరసింహ. మహా అవతార్ నరసింహ అనేసి ఈ మధ్య వచ్చిన ఆ యొక్క ఫిలిం ఎంత పాపులర్ అయిందంటే కన్నా అంత పాపులర్ అయిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఎటువంటి ప్రమోషన్స్ లేవు మహా అవతార్ నరసింహకి. ఏ ప్రమోషన్ లేకుండా డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి అంటే పబ్లిక్ టాక్తోనే వైరల్ అయిపోయింది. దాదాపు 100 కోట్ల అబోవ్ని సాధించిన మూవీ ఇదనమాట. ఒక యానిమేషన్ మూవీ ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ మనకి ఆ యొక్క లాస్ట్ ఫైటింగ్ లో ఆ నరసింహస్వామి అవతారంలో అతనుకు ఉన్న రక్తాన్ని ఒక కొలంలో కడుగుతూ ఉంటారు. అది ఎక్కడుందనేసి చాలా మందికి డౌట్. అది నిజమని, అది ఎగ్జాక్ట్ గా అది వచ్చేసి మనకి రక్త గుండం అనే పేరుతో మనకి అహోబిలం వెళ్ళినప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ నేమ్ కూడా వేసి ఉంటారండి. అహోబిలంలో ఈ యొక్క రక్తగుండం నేమ్ కూడా మనకి వేసి ఉంటారు. అయితే ఉగ్రస్తంభం అనేసి ఒకటి ఉంది అహోబిలంలో. ఈ ఉగ్రస్తంభం ఎలా ఉంటుందంటే దాదాపు అక్కడికి చేరుకోవాలంటే కన్నా మన ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి మనం చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు చాలా మంది భయపడి అక్కడికి వెళ్ళలేరు. కానీ అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని చూడడానికి, ఆ స్తంభాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఆ యొక్క ఉగ్ర స్తంభాన్ని చేరుకుంటూ ఉంటారు. అది ఎగువ అహోబిలం, ఇది దిగువ అహోబిలం అనేసి 2 పేర్లతో పిలువబడే ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ మనకి రక్తగుండంలో ఈ యొక్క రాక్షసుడు ఎప్పుడైతే మాయమైపోయేసి అడవిలోకి వెళ్ళి ఉంటాడో అక్కడ మనకి నెత్తురు అంటే వాళ్ళ యొక్క సైన్యాన్ని చంపిన తరువాత ఆ యొక్క ఉగ్ర రూపంతో ఆ నెత్తురు అక్కడ కడిగి ఉంటారు. ఆ యొక్క రక్త గుండం అనేది రియల్ గా అక్కడ మనకి చరిత్ర వాళ్ళు చదివి అలాగే పురాణాలు చదివి ఈ యొక్క రియల్ స్టోరీని మనకి దగ్గరగా అప్పుడు ముందు మనం చూసినట్టయితే భక్త ప్రహ్లాద అనేసి ఒక మూవీ ఉంది అనమాట. ఆ మూవీ చూసినప్పుడు అంటే పూర్వకాలం వచ్చింది ఆ మూవీ. అయితే ఓల్డ్ మూవీ కాబట్టి ఇప్పుడు ఎవరు చూడలేదు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎటువంటి కంటెంట్ అందించాలి అనేసి అంటే ఒక నరసింహస్వామి అవతారాలు అనమాట. నెక్స్ట్ లాస్ట్ సీన్ ఏమేస్తాడు పరశురామ్ అనేసి అంటే 2037 వరకు ఈ యొక్క పార్ట్స్ వైజ్ గా మనము ఈ యొక్క మూవీస్ ని కంటిన్యూ చేద్దామనేసి వాళ్ళు అన్నారు, డైరెక్టర్ అన్నాడు. అయితే ఈ యొక్క మూవీ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి మొత్తం మన యొక్క తెలుగు వాళ్ళకే కాదు బయట వాళ్ళకు కూడా హిందీలో ఇలా చాలా యొక్క లాంగ్వేజ్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఇంకా మళ్ళీ దగ్గరలో. అప్పుడు ఈ యొక్క నరసింహస్వామి యొక్క చరిత్ర అసలు మెయిన్ గా ఆ యొక్క గూస్ బంప్స్ వచ్చే సీన్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఒకటి రక్తగుండం. ఈ రక్తగుండం ఎక్కడుంది అనేసి వాళ్ళు సర్చ్ చేసినప్పుడు వాళ్ళు కనపడేది ఒకే ఒక పేరు అహోబిలం. ఈ అహోబిలం అనేసి అప్పుడు తెలిసినప్పుడు ఓకే అక్కడ అహోబిలంలో ఈ లక్ష్మీనరసింహస్వామి అవతారం ఎత్తి అక్కడ వెళ్ళి ఈ యొక్క నెత్తురు గుండంలో నెత్తురు కడిగాడు, హ్యాండ్స్కున్న నెత్తురు కడిగాడు అనేసి ఐడియా వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం చేశారంటే పురాణాలు ప్రకారం రియల్ స్టోరీని అంటే రియల్ గా జరిగిన స్టోరీని వాళ్ళు తీశారు. ఈ సినిమాతో మొత్తం ప్రపంచంలోనే తెలియని వాళ్ళకి అంటే కొంతమందికి తెలుసు అహోబిలం అనేసి పేరు, అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుసుకునే తగిన ఒక మూవీ ఈ యొక్క మహా అవతార్ లక్ష్మీ నరసింహ. ఈ యొక్క లక్ష్మీ నరసింహ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎలా ఉంటుందంటే కన్నా అస్సలు హైలైట్ అనమాట. ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే కన్నా ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ వాళ్ళు క్రియేట్ చేసిన విధానం వాళ్ళకి హ్యాట్సప్ అనమాట. ఎందుకంటే అంత ముచ్చటగా అంత బ్యూటిఫుల్గా మనకి థియేటర్లో చూసినప్పుడు 3Dలో కానీ 2Dలో కానీ వాళ్ళకి అంటే స్లిప్పర్స్ కూడా వదిలి వెళ్ళి ఆ యొక్క థియేటర్ని ఒక టెంపుల్గా మార్చిన ఒక్క మూవీ ఏదైనా ఉంది అంటే అది మహా అవతార్ నరసింహాని అనేసి మనం చెప్పవచ్చు. ఈ మూవీ మీరు పక్కా చూడాల్సిన మూవీనే. ఒక హిందువుగా పుట్టి మనం ఉన్నప్పుడు, మనం ఒక భక్తిగా మనం పూజించినప్పుడు ఈ యొక్క మూవీ చూస్తే మనకి మన చరిత్ర కింద నుంచి పై వరకు ఎలా అతను పోరాడి తన యొక్క భక్తి చాటుకున్న భక్త ప్రహ్లాదుని ఎలా కాపాడాడు. ఒక రాక్షసు కుటుంబంలో పుట్టిన అతని దగ్గరికి దేవుడు రాలేరు అనేసి చాలా మంది అన్నప్పుడు కూడా అతని యొక్క సంకల్పాన్ని వదలకుండా ముందుకు వెళ్ళి అరే ఈ యొక్క భక్తికి మన యొక్క కులానికి ఏమి వ్యత్యాసం, అసలు వీటికి మధ్య తేడానే లేదు. భక్తి ఉంటే దేవుడు మనకు కనిపిస్తాడు, భక్తి ఉంటే దేవుడు మన వెంట ఉంటాడు, భక్తి ఉంటే దేవుడు మనతోనే ఎప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అనేసి చెప్పిన మూవీ ఈ మూవీ అనేసి మనం చెప్పవచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తున్నాను. జై హింద్.